కర్మ. ఇప్పుడు వచ్చేద్దాం. సో ఒక సామెత ఉంది, ఇందాక అంకమరావు గారు చెప్పినట్లు, ఏమంటే అన్ని ఉన్న ఆకట అణిగి మణుగుంటుందంట, ఏమీ లేని ఆకంట ఎగిరెగిరి పడుతుందంట. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తల పరిస్థితి, అదే విధంగా వాళ్ళ నాయకుల పరిస్థితి ఇట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో అన్ని సర్దుకుని లండన్ పారిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు, ఎవరిని కలవట్లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో అక్కడ, వాళ్ళు కూడా మమ్మల్ని కలవట్లేదు అని చెప్పేసి రోధిస్తూ వీడియోలు పెడుతున్నారు. నీకు తెలుసో లేదో. ఒక నాయన, నువ్వు లండన్ లోనే ఉన్నావు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, కనీసం అభిమానులు ఒక్క రోజైనా కలవచ్చు కదా, ఒక పూటన్నా మాకు సమయం కేటాయించవచ్చు కదా అని చెప్పేసి, అసలు అందుబాటులోనే లేవేంటి మహాప్రభు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి వాళ్ళు రోధిస్తూ వీడియోలు చేయడం జరుగుతుంది. మరొక పక్కన చూస్తుంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, వల్లంనేని వంశీ ఇలాంటి వాళ్ళు పాపం గ్రీన్ కార్డ్ కోసం రకరకాల బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఇంక ఇక్కడ వెనక్కి తిరిగి రాకుండా ఉండడం కోసం అక్కడ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అది తాలూకా మనకు చాలా మటుకు ఆధారాలు కూడా వచ్చినాయి. ఏదైతే వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంకా అక్కడే ఉండిపోదాము అన్నట్లు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కౌంటింగ్ రోజు నాకు ఏజెంట్లు కూడా కూర్చుంటారో లేదో అని ఒక భయం వేసి, అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అవైలబుల్ గా లేడు, కనీసం కౌంటింగ్ రోజు మన ఏజెంట్లను కూర్చోబెట్టాలి కదా, అట్లీస్ట్ 12 వరకైనా కూర్చోబెట్టాలి కదా. ఎట్లా పోస్టల్ బ్యాలెట్ అయ్యేలోపు మన భాగవతం అంతా బయటకు వచ్చేస్తుంది. అట్లీస్ట్ మనం ఒక 20 స్థానాల్లో కూడా లీడ్ లో ఉండము, మనకి 20 స్థానాలు కూడా వస్తాయో లేదో డౌట్. కాబట్టి కౌంటింగ్ రోజున ఏజెంట్ కూర్చోబెట్టడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. అదేంటంటే, రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక ఆమె, మనం చూస్తుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు డప్పు కొట్టి ఐపాక్ బ్యాచ్ లో ఒక మహిళ అనమాట. ఆ మహిళతోటి ఏకంగా ఫ్లైట్ బుక్ చేయించి, జూన్ 9వ తారీఖు ఫ్లైట్ బుక్ చేయించి, దాని పిచ్చిది కాకపోతే పిఎన్ఆర్ తో కూడా పెట్టేసింది పవన్ గారు. పిఎన్ఆర్ తో ఫ్లైట్ టికెట్ పెట్టేసి, నేను జూన్ 9వ తారీఖున వైజాగ్ వెళ్తున్నా అని పెట్టేసింది. ఓ అబ్బాయి, ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు వీళ్ళు, ఓకే చూద్దాంలే అని మనం అనుకుంటే, తీరా చూసి 24 గంటలు కట్ చేస్తే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంది. ఇలా అంటే ప్రజల్ని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని వెర్రి గొర్రెల్ని చేసి, ఇప్పుడు ఎట్లా బెట్టింగ్ సీజన్ నడుస్తుంది కదా, ఇప్పుడు మనం ప్రతి చూడొచ్చు, సత్తా బజార్ లో కావచ్చు, లేకపోతే రకరకాల బెట్టింగ్ యాప్స్ లో జగన్మోహన్ రెడ్డి కనీసం 30 నుంచి 40 సీట్లు కూడా ఇవ్వట్లా. సో ఇవ్వని పరిస్థితులు ఇప్పుడు ఏంటి అంటే, ఇది ఎట్లా కౌంటింగ్ రోజుకి ఇంకా మనకి దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది. కనీసం మనం ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి ఈ ఐపాక్ బ్యాచ్ తో ఇలాంటి కొత్త నాటకాన్ని తెర తీసి, హోటల్స్ బుక్ అయిపోయినాయి అని, బస్సులు బుక్ అయిపోయినాయి అని, లేకపోతే ఫ్లైట్లు బుక్ అయిపోయినాయి అని చెప్పేసి ఇట్లా నాటకాలు ఆడుతున్నారు అన్నమాట. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి అసలు వీళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక్కొక్కరిని ట్రాక్